అవగాహనకు అధ్యాయం. ఈ ఊరుకు తాకిన తూర్పులో వెలగనున్నది ఒక ఉదయం. నిన్నటి చీకటి నిట్టు ఉరుపులో నిదురైపోయెనులే విలయం. పెట్టుకున్న గురి ధృవతారా ఆకతాలికటి పొలిమేరా. పెట్టుకున్న గురి ధృవతారా ఆకతాలికటి పొలిమేరా. జరిగే జీవన వ్యాయామంలో మరిగే కన్నుల బాష్పజలంలో పొంగే నీ గాయం అరుణ విప్లవాక్షర గేయం. ఏసీటీవీ మరియు మనాలయాలు ఈ రెండు ఛానల్స్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు అతిథితో అంతరంగాలు. ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథి చాలా చిన్న అమ్మాయి, 9 ఏళ్ల వయసు కూడా లేదు అమ్మాయికి, దేవకీ నందన. ఇంటర్నేషనల్ చెస్ గేమ్స్లో ఎన్నో అవార్డులు రివార్డులు కూడా తెచ్చిపెట్టుకున్న ఈ అమ్మాయితో ఈరోజు స్పెషల్ ప్రోగ్రాం. వీళ్ళ తండ్రి గారు దేవకీ రాధాకృష్ణ, ఈయన ఏసీలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వ్యక్తిగతంగా నాకు 9 సంవత్సరాల బట్టి కూడా ఎంతో పరిచయాలు కూడా ఉన్నాయి. సో ఈ పాప మనసులో అంతరంగాలు, అలాగే వాళ్ళ నాన్నగారు ఈ చెస్ గేమ్లో అమ్మాయి ఎలాగా పైకి వచ్చింది, ఆ ఇన్స్పిరేషన్ ఎలా కలిగిందని ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రాధాకృష్ణ గారు. ఇప్పుడు పాప ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చెస్ అనేది ఆడటం జరుగుతుంది. సో ఈ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. సో తొలినాళ్ళలో అసలు ఈ ఇన్స్పిరేషన్ మీరు ఎలా కలిగించారు, తనకి ఆ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఎలా గ్రహించగలిగారు? నమస్తే అండి. యాక్చువల్గా దేవకీ నందన బ్రదరు అవనీష్ గుప్తా కూడా చెస్ ప్లేయర్, స్టేట్ ప్లేయరు. 2016లో తను నేషనల్స్ జలంధర్లో ఆడాడు. అప్పుడు మాతో పాటు నందన మొత్తం మేము ఫ్యామిలీ జలంధర్కి వెళ్ళాము. అక్కడ ఆ వాతావరణం అవన్నీ చూసింది. అప్పుడు అమ్మాయికి జస్ట్ 5.5 years, లెస్ దెన్ 5 years అనుకోండి. అప్పుడు ఆ వాతావరణంతో చూసింది. ఆ తర్వాత మేము వాళ్ళ అన్నకి చెస్ ఆపేసాము. తర్వాత నందనకు అరౌండ్ 6 years ఉన్నప్పుడు అడిగాను నేను, మామూలుగా అంటే ఏదో ఒక మ్యూజికా, డ్యాన్సా, క్రికెటా, కరాటేనా, భగవద్గీతనా అని అడిగితే నాకు చెస్ అని, నేను చెస్ నేర్చుకుంటాను చెప్పిందనమాట. సరే ఎందుకో వాళ్ళ అన్న అడిగాడు కదా, నేర్చుకున్నాడు కదా అని మామూలుగా అనుకొని నేను తోసిపుచ్చాను. మళ్ళా 2 నెలల తర్వాత అంటే 2017 జనవరిలో మళ్ళీ ఏం నేర్చుకుంటావమ్మా అంటే నేను మళ్ళీ చెస్సే నేర్చుకుంటా అని చెప్పిందనమాట. సరే అంత స్ట్రాంగ్గా ఉంది ఎందుకు అనేసి సార్ను, కోచ్ చిరంజీవి రామ్ గారిని అడిగితే సార్ వచ్చేసి అమ్మాయిని అసెస్ చేశాడు. ఒక 10 పారామీటర్స్ 10 days అసెస్ చేసి చెస్లో అమ్మాయికి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నాయండి, కంటిన్యూ చేయండి అని చెప్పారు. సో అప్పుడు దగ్గర 2017 ఫిబ్రవరి 11న స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన 2 నెలలకే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అయింది. 4 monthsలోనే స్టేట్ ఛాంపియన్ అయిందండి. తర్వాత 2017 సెప్టెంబర్లో నేషనల్స్ ఆడింది విజయవాడలో. ఆడ జస్ట్ 8th place వచ్చింది, నేరోగా మిస్ అయింది. అప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతుందండి చెస్. ఇప్పుడు అండర్ 9లో సిల్వర్ మెడల్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది కదండి. ఆ ఈవెంట్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? 2019 ఆగస్టు 3 నుంచి 11 వరకు 33వ జాతీయ ఇండియన్ నేషనల్ అండర్ 9 ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ ఛాంపియన్ అహ్మదాబాద్లో జరిగిందండి. అక్కడ దగ్గర బాయ్స్ అండ్ గర్ల్స్ అరౌండ్ 429 members పార్టిసిపేట్ చేశారు. అంటే అన్ని స్టేట్స్ 29 states ప్లస్ 7 union territories అందరూ మొత్తం అరౌండ్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద ఇండియా మొత్తం పార్టిసిపేట్ చేశారు. దాంట్లో నందనాథ్ వచ్చేసి 19th seed అనమాట. అంటే తనకన్నా ముందు 18 members ర్యాంకింగ్లో ముందున్నారు. మొత్తం 11 rounds జరిగాయండి. 11 roundsలో 11కు గాను 9 roundsలో 9 points తెచ్చుకుంటూ గోల్డ్కు సిల్వర్కు 9 points వచ్చాయి. కానీ కొన్ని టెక్నికల్ పారామీటర్స్ వల్ల నందనాకు సిల్వర్ వచ్చిందనమాట.
ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గోల్డ్ వాజ్ రిమైన్ అన్బీటబుల్ త్రూఅవుట్ ద టోర్నమెంట్. గోల్డ్ వచ్చేసి విధిలో అంబుసెల్వన్కి వచ్చింది. తను మొత్తం 10 రౌండ్లో అన్బీటబుల్ ఉంది అనమాట. 11 రౌండ్లో నందనాతో ఓడిపోయిందండి. కానీ కొన్ని టెక్నికల్ పారామీటర్స్ వల్ల నందనాకు సిల్వర్ ఇచ్చారు. అక్కడ సిల్వర్ రావడము కొంచెం బాగా, అంటే మొత్తం ఇండియా వైడ్లో అండర్-9 గర్ల్స్ కేటగిరీలో సిల్వర్ తను సాధించిందండి. రాధాకృష్ణ గారు, పర్సనల్గా నేను మీకు తెలుసు అని కూడా ఇంతక నేను చెప్పడం జరిగింది. సో మీకు కూడా చిన్నప్పటి నుంచి కూడా చెస్ అంటే బాగా ఇంట్రెస్ట్, నేషనల్ లెవెల్లో మీరు కూడా ఆడారు. సో ఆ వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్తోనే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఈ విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. అయితే భవిష్యత్తులో పాప విజయానికి ప్రణాళికలు మీరు ఏ విధంగా వేస్తున్నారు? ఎందుకంటే రాబోయే గేమ్స్ కూడా చాలా వినూత్న తరహాలో ఉంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంటర్నేషనల్ లెవెల్స్లో చాలా చెస్ టోర్నీస్లో కూడా పాల్గొనాలి. సో మానసికంగా కానీ శారీరకంగా కానీ పాపని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు? యాక్చువల్గా బేసిక్గా నేను కూడా యూనివర్సిటీ చెస్ ప్లేయర్ అండి. నేను 97లో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ నుంచి ఆన్ బిహాఫ్ ఆంధ్రప్రదేశ్ నేను 97లో సెలెక్ట్ అయ్యి 98లో ఢిల్లీకి సెలెక్ట్ అయ్యాను. కానీ అప్పుడు 98లో ఎలక్షన్స్ వల్ల అది పోస్ట్పోన్ అయింది. సో బేసిక్గా నేను కూడా చెస్ ప్లేయరే. సో ఇంట్లో అప్పుడు చిన్నప్పటి నుంచే, అంటే మామూలుగా నాది 94లో చెస్ బోర్డు ఉండింది. పిల్లలు ఆడుకుంటా ఉన్నప్పుడే వీళ్ళు పిల్లలిద్దరూ దాని మీద ఎక్కువ ఇది నైటు, ఇది కింగ్, క్వీన్ అని చెప్పడము, వాళ్ళకి చిన్నప్పటి నుంచే దాంతో కొంచెం పరిచయం ఉంది. ఇప్పుడు నేషనల్ సిల్వర్ సాధించింది కాబట్టి మొత్తం ఇంటర్నేషనల్లో వరల్డ్ ఛాంపియన్, ఏషియన్, కామన్వెల్త్, వెస్టర్న్ ఏషియన్ అన్నీ అఫీషియల్గా సెలెక్ట్ అయింది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ కంట్రీ. సో అవన్నీ మొత్తము ఇంతవరకు నేషనల్ లెవెల్లో ఒక ఎత్తు అయితే ఇంటర్నేషనల్ అనేది ఒక ఎత్తు. అంటే మొత్తం ప్రపంచ దేశాలన్నీ అక్కడ వస్తాయి. అంటే ఈ ప్రిపరేషన్కి ఇంకా దీనికి డబల్ చేయాలన్నమాట. అట్ ద సేమ్ టైం మొత్తం ఇంటర్నేషనల్ కాబట్టి జార్జియాలో వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది అండర్-10 గర్ల్స్ కేటగిరీ. ఇంకా మిగతా గ్రీస్లో కూడా వేరే ర్యాపిడ్ బ్లిడ్జ్ ఉన్నాయి. మిగతా వచ్చేసి ఇంకా వెన్యూ అండ్ టైం డిసైడ్ కాలేదు. సో ఇవన్నీ కొన్ని దీనికంతా కొంచెం సాధన కానీ, కొంచెం ఎక్విప్మెంట్ కానీ, కొంచెం ట్రైనింగు ప్రజెంట్ సారే చిరంజీవి రామ్ గారే కంటిన్యూ చేస్తున్నాడు. ఆ సారు మొత్తం ఆల్రెడీ అతనికి వరల్డ్ ఛాంపియన్ చేసిన ఎక్స్పోజర్ ఉంది. సో కోచింగ్ పరంగా ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇంకా మిగతా అదర్ ఫైనాన్షియల్గా అయితే కొంచెము స్పాన్సర్స్ గవర్నమెంట్కు అప్రోచ్ చూస్తున్నామండి అది కూడా. సో ప్రణాళికంగా అయితే నో ప్రాబ్లము, ఫైనాన్షియల్గా కొంచెము ఒడిదుడుకులు చూస్తున్నామండి. అది అంటే మీరు ఒక ఏషియాలో మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ గేమ్స్కి వచ్చేప్పటికి ఈ స్పాన్సర్షిప్స్ అనేది మెయిన్ ప్రధానంగా ఉంటుంది. అంటే జార్జియాలో జరగబోతుంది ఇది. అవును సార్. సో అంటే ఈ స్పాన్సర్షిప్ దేనికి అవసరం? అంటే ఇప్పుడు మీరు మీ స్థాయిలోనే ఈ రకమైనటువంటి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. సో కామన్ పీపుల్కి వచ్చేప్పటికి ఇంకా చాలా తీవ్రతరంగా ఉంటుంది. సో గవర్నమెంట్ తరఫున ఎటువంటి ప్రోత్సాహకాలు ఉంటే బాగుంటుంది? అలా కాకుండా గవర్నమెంట్ తరఫున లేకపోతే ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే భారతదేశ ప్రతిష్ట ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎగురుతుంది, జెండా ఎగురుతుంది. ఈరోజు డిఫెన్స్లో కానీ అన్ని విషయాల్లో కానీ మనం ఎంతో ముందంజలో ఉన్నాం. సో చెస్లో కూడా ముందంజలో ఉండాలంటే ఈ స్పాన్సర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. అంటే గవర్నమెంట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే అండి, గవర్నమెంట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పాపకి అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్ మొత్తం పాపకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే పాప చిన్న పాప కదా, 9 ఇయర్సే కదా, కొంచెం ఇది మైండ్ గేమ్ కాబట్టి కంపల్సరీ ఇద్దరు పేరెంట్స్లో ఎవరో ఒకరు ఉంటే మైండ్ గేమ్ కాబట్టి హోమ్ సిక్ రాకుండా అలాంటివన్నీ నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ఛాన్స్ అనమాట. అంటే అక్కడికి పోయినాక హోమ్ సిక్ కానీ ఏదైనా పేరెంట్ ఉంటే కొంచెం మైండ్ గేమ్ కాబట్టి బాగా ఉంటుందని నా ఉద్దేశము. ప్లస్ ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పటికి కంపల్సరీ కోచ్ కూడా అకంపెనీ చేయాలా. సో గవర్నమెంట్ అనేది పాపకు ఒకటి ఇస్తుంది. సో పేరెంట్ కానీ కోచ్కి కానీ ఎవరైనా ప్రొవైడ్ చేస్తే కొంచెం మాకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇండియా లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను మొత్తము అహ్మదాబాదు, గుర్గావ్, ఢిల్లీ, భువనేశ్వర్, రాయ్పూర్, రాంచీ మొత్తం ఇవన్నీ ఇండియా లెవెల్లో మీరు అన్నట్టు నా ఫైనాన్షియల్ పొజిషన్ ప్రకారం తీసుకెళ్ళాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే కొంచెము ఫైనాన్షియల్ బియాండ్ మై ఫైనాన్షియల్ స్టేటస్. దానికోసము ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ ఫర్ హెల్ప్. స్పాన్సర్స్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండర్-9లో పాప ఎంతో దిగ్విజయంగా ముందడుగు వేస్తోంది.
అలాగే మన చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వినూత్న పథకాలతో ప్రజల సంక్షేమంలో ముందడుగు వేస్తున్నారు. సో మీలాంటి వ్యక్తి అంటే మీరు కూడా బేసికల్గా ఈ విషయాలన్నీ మీకు తెలుసు. సో ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా కానీ సహాయాన్ని కానీ కోరితే ఏమైనా అందించే అవకాశాలు ఉన్నాయి కదా? అవునండి. అదే నేను కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేదానికి ప్రయత్నిస్తున్నానండి. త్వరలో అపాయింట్మెంట్ తీసుకొని కలవాలండి. దానికోసము ప్లస్ మన స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ని కూడా కలిసే ఉద్దేశం ఉంది. అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. అది తీసుకొని మా పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నామండి. ఇట్లా ఇస్తే డెఫినెట్గా మనకు వరల్డ్ ఛాంపియన్ మన ఇండియాకు ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి కంపల్సరీగా మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామనేసి డెఫినెట్గా అని అదే మ్యాక్సిమం 100% ట్రై ఎఫర్ట్లెస్గా అదే ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేద్దామని అనుకుంటున్నామండి. చిన్నారి వయసులోనే ఎంతో దిగ్విజయంగా ముందుకెళ్తున్న దేవకీ నందన మనసులో మాట తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళా కార్యక్రమంలోకి. ఏమండి, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం పాప గురించి. ఇప్పుడు మీ గురించే మేము అడగాలి. సో మీరు ఒక కార్యక్రమంలో కూడా టీవీ షోలో మీరు పాల్గొన్నారు. మీలో ఎవరో కోటీశ్వరులు అనే కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. సో అనుభవం మీకు ఎలా అనిపిస్తుంది? సార్, నేను 2015లో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు మా అబ్బాయి అవనీష్ గుప్తా చెస్ ప్లేయర్ సార్. అప్పుడు తన ఫ్యూచర్ కోసమే అప్పుడు ఆ గేమ్ కూడా పార్టిసిపేట్ చేశాను. అప్పుడు 6.4 lakhs విన్ అయ్యాను సార్ నేను. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ బాబు అండర్-9 నేషనల్స్ పార్టిసిపేట్ చేశాడండి. అప్పుడు తను అంటే మేబీ తను 65 పొజిషన్ వచ్చారు బాబు. మళ్ళీ నందన కూడా చెస్ గేమే చూస్ చేసుకుంది. తను నేను అనేలాగే చెస్ ప్లేయర్ అవ్వాలనుకుంది. అప్పుడు ఇద్దరికి చెస్ ప్లేయర్ అంటే మాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుందని బాబుని అవనీష్ని చెస్ నుంచి డైవర్ట్ చేసి ఇంకా స్టడీస్ పైన ఫోకస్ చేసేలాగా చేసాము. నందనాని మళ్ళీ చెస్ గేమ్ ఇంట్రడ్యూస్ చేసామండి అప్పుడే. అయితే ఈ విషయంలో ఒకటి చాలా బాధాకరం ఏంటంటే మేడం, అంటే అంతరంగాలు అనే కార్యక్రమం కాబట్టి మనసులో మాట మనం చెప్పుకుంటున్నాం. సో అవనీష్ గుప్తా కూడా ఒక చెస్ ప్లేయరు, మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. ఒక ఫైనాన్షియల్ క్రైటీరియా పేరు మీద అతను పక్కకి తొలగటం ఒక విధంగా చెప్పాలంటే నాకైతే చాలా బాధ కలిగిస్తుంది. సో ఈ సమస్యను అధిగమించడానికి మీరు ఎటువంటి ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఈరోజు కార్పొరేట్ దానికి వచ్చేప్పటికీ వాళ్ళు సోషల్ సర్వీస్ కానీ చేయడానికి 2% ఈరోజు దాన్ని డొనేట్ చేయడం కూడా జరుగుతోంది మిగతా సామాజిక కార్యక్రమాల్లో. సో ప్రతి ఒక్కరికి మానవతా హృదయం ఉంది ఈ రోజుల్లో, లేకపోలేదు. సో మీరు మా ఛానల్స్ తరఫున ఎటువంటి ప్రోత్సాహకాలు ఈరోజు మనసున్న పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానివ్వండి, మిగతా వాళ్ళ సంస్థల ద్వారా కానివ్వండి, ఎటువంటివి చేస్తే ఈ పిల్లాడు కూడా చెస్లో ముందంజకి వెళ్ళి మన భారతదేశ ప్రతిష్ట మరింత ఇనుమడించే అవకాశాలు ఉంటాయి కదా? తప్పకుండా సార్. అందరి ప్రోత్సాహం తల్లిదండ్రుల నుంచే కాదు, సమాజం నుంచి కూడా ప్రోత్సాహం, ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అందితేనే ఈనాటి పౌరులే రేపటి ఈనాటి బాలలు రేపటి పౌరులు. వాళ్ళు మంచి పౌరులుగా ఒక మంచి ప్లేయర్స్గా తీర్చిదిద్దాలంటే అందరి సహకారం ఉంటేనే అవుతుందండి. అప్పుడు మేము అంటే అవనీష్ గుప్తా ఫైనాన్షియల్గా మాకు ఇద్దరికి కష్టం కాబట్టి పక్కన పెట్టేశాము. అంటే మధ్యతరగతి వాళ్ళని కాబట్టి ఇలా పక్కన పెట్టడం ఇద్దరికి కష్టం కాబట్టి ఒకరిని చెస్లోను ఒకరిని స్టడీస్లోను ఫోకస్ చేసేలాగా చేశాము. ఇప్పుడు అదే అందరి సహకారం, అదే ఇండస్ట్రియలిస్ట్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ సహకరిస్తే ఇద్దరిని మంచిగా ప్లేయర్స్గా ఒక గ్రాండ్ మాస్టర్, ఇప్పుడు చెస్లో గ్రాండ్ మాస్టర్గా తయారు చేయాలని అనుకుంటున్నాం. మా అమ్మాయిని ఎర్లియస్ట్ అంటే ఏజ్లో చాలా తక్కువ కాలంలో గ్రాండ్ మాస్టర్ అయ్యేలాగా చేయాలని అనుకుంటున్నాము. తను గేమ్ పరంగా బాగానే ఇప్పటి వరకు తన ఏజ్కి బాగానే ఆడుతుంది. ఈ విధమైన ప్రోత్సాహకాలు అవి ఉంటే ఇంకా భవిష్యత్తులో మంచి ప్లేయర్గా ఒక మంచి గ్రాండ్ మాస్టర్గా, యంగెస్ట్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, అందరి సహకారం ఉంటే. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మంచి సహకారం అనేది లభిస్తుంది. ఇంతకీ మీరు చెప్పినట్టు అవనీష్ గుప్తా కూడా భవిష్యత్తులో మంచి గ్రాండ్ మాస్టర్ అవ్వాలని చెప్పి
నేను మనసారా ఆశీర్వదిస్తూ తర్వాత నెక్స్ట్ దేవకి నందనతో మాట్లాడదలుచుకున్నాను. దేవకి నందన, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంత చిన్న వయసులో అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ఒక భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చావు. నాకంటే వయసులో చిన్నదాను కాబట్టి మనస్ఫూర్తిగా నా దీవెనలు కూడా నేను అందజేస్తున్నాను. సో ఈ స్థాయిలో నీకు తీసుకురావడానికి తల్లిదండ్రులు, సోదరుడు, అలాగే మీ గురువుగారు అయినటువంటి చిరంజీవి గారు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న పర్సన్స్. సో వీటన్నిటినీ కనుక దృష్టిలో పెట్టుకొని మా ఛానల్కి నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు నేషనల్స్కి గెలిచామని సంతోషపడకూడదు, ఇంకొక స్టెప్ పైకడుగు వేయాలి. వరల్డ్ ఛాంపియన్కి నేను ఇంకా ప్రిపేర్ అవుతున్నాను. దీని నేషనల్స్ కన్నా డబల్ ప్రిపేర్ అవుతున్నాను. చెప్పమ్మా, పర్వాలేదు. నీ మనసులో భావాలు ఏదన్నా కూడా చెప్పచ్చు. డబల్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ నా ఇన్స్పిరేషన్ మా అన్నయ్య ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆడుతున్నప్పుడు చూశాను. దాంతోపాటు ఇంకొక అమ్మాయి సాహితీ వర్షిణి అని ఒక అమ్మాయి నేషనల్స్లో సెకండ్ ప్లేస్ నాలాగే వచ్చింది. దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడు ఎలా కష్టపడితే వస్తుంది కదా, నేను చెస్ తీసుకుంటాను అని అనుకొని నాన్న అడిగితే నేను చెస్ అని చెప్పాను. నా ఇన్స్పిరేషన్ మా అన్నయ్య ఇంకా సాహితీ వర్షిణి. చాలా సంతోషం అమ్మ. భవిష్యత్తులో నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఆ దిశగా నువ్వు మరింత కృషి చేసి ముందుకెళ్తావు, ఆ విధంగా సక్సెస్ కూడా అందుకుంటావని మనసారా దీవిస్తున్నాను. మరిన్ని వివరాలు తీసుకునే ముందు షార్ట్ బ్రేక్. నా పేరు దేవకి రాధాకృష్ణ. మా అమ్మాయి దేవకి నందన. దేవకి నందన 2017 నుంచి చెస్ ఆడుతూ స్టేట్ ఛాంపియన్, నేషనల్ ఛాంపియన్ అయింది. రీసెంట్గా అహ్మదాబాద్లో 2019 ఆగస్టు 3 నుంచి 11లో జరిగిన 33rd ఇండియన్ నేషనల్ అండర్-9 గర్ల్స్ ఛాంపియన్షిప్లో నందనకు సిల్వర్ ఛాంపియన్ వచ్చింది. గోల్డ్కి సిల్వర్కి ఈక్వల్ పాయింట్స్ అయినా టెక్నికల్ పారామీటర్స్ వల్ల నందనకు సిల్వర్ ఇచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గోల్డ్ వాజ్ ఫ్రమ్ తమిళనాడు వాజ్ రిమైన్ అన్బీటబుల్ ఇన్ ద 10 rounds. ఇన్ ద లాస్ట్ రౌండ్ she was defeated by Devaki Nandana. By virtue of getting silver medal, now Nandana will officially represent Indian country in all international events that are going to happen next year from April 2020 to October 2020. ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో గ్రీస్లో హెలన్కన్ గ్రీస్లో వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ జరుగుతుంది. తర్వాత జార్జియా బటూమి రష్యా దగ్గర ఉన్న కంట్రీలో అక్టోబర్లో 2020లో వరల్డ్ ఛాంపియన్ క్లాసిక్ అండర్-10 కేటగిరీ జరుగుతుంది. సో దగ్గర ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఫారిన్కి వెళ్ళాలంటే యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొంచెం బియాండ్ అవర్ ఫైనాన్షియల్ లిమిట్స్. నేషనల్ ఛాంపియన్ వరకు నేను చేశాను. ఇక్కడ నేషనల్ ఛాంపియన్ వరకు అంటే ఇండియాలో మొత్తం ఢిల్లీ, గుర్గాం, రాంచీ, రాయ్పూర్, భువనేశ్వర్, అహ్మదాబాద్, కల్కటా, చెన్నై, మదురై, బెంగళూరు దీనికంతా మేము ఓన్ ఖర్చులు పెట్టుకుని వెళ్ళాము. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే ఒక్కొక్క ఈవెంట్ దగ్గర అరౌండ్ 2 to 3 lakhs అవుతుంది. 5 ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే డెఫినెట్గా 10 to 15 lakhs ప్లస్ కోచింగ్ ఇండియాలో తిప్పడానికి కొంచెం అరౌండ్ ఎక్కువ అవుతుంది. సో ఎవరైనా మనకు ఇది స్పాన్సర్స్, కార్పొరేట్ స్పాన్సర్స్ కానీ ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటే కొంచెం మాకు ఈజీగా అవుతుంది. డెఫినెట్గా 100% తన క్యారియర్ స్టేక్లో పెట్టి అంటే స్టడీస్ ఒక ఇంటర్నేషనల్ మెడల్ సాధించాలంటే కంపల్సరీ ఎక్స్క్లూజివ్గా 24 hours 14 to 16 hours కంపల్సరీ సాధన చేయాలా. అంత సాధన చేసి తీరా ఫారిన్కి వెళ్ళేటప్పటికి ఇలాంటివి కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ లేకుండా ఎవరైనా కార్పొరేట్ కానీ గవర్నమెంట్ నుంచి వస్తే మాకు డెఫినెట్గా 100% మెడల్ వరల్డ్ ఛాంపియన్ చేసి ఇండియాకు, ఆంధ్రప్రదేశ్కు, వైజాగ్కు పేరు రావాలని మేము ప్రయత్నిస్తున్నామండి. ఎవరైనా స్పాన్సర్స్ కానీ, డోనర్స్ కానీ, కాంట్రిబ్యూటర్స్ హెల్ప్ చేయాలనుకుంటే నా మొబైల్ నెంబర్ 9441894342. ఇంకోసారి
9441894342. సో ఏమైనా హెల్ప్ చేస్తే మాకు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈ నెంబర్కి అండి.